వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ప్రణామం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది మీద ఎన్ని కేసులు పడుతున్నాయో, ఎన్ని కుంభకోణాలు బయటకు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో మనం అసలు కూటమి ప్రభుత్వం రాకముందు నుంచి కూడా అందరూ ఆలోచించేది మద్యం కుంభకోణం గురించి. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం జే బ్రాండ్ల మీద సిఐడి కేసు, మరో కేసు పడింది. దీని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు మద్యం అనేది నిత్యావసర వస్తువుగా తయారు చేసేసాయి ప్రభుత్వాలు. మద్యం అనేది నిత్యావసర సరుకుగా మార్చేసాయి ప్రభుత్వాలు. నేను అంటుండేది ఏంటంటే, మా సింహపూర్ జిల్లాలో మొట్టమొదట మద్యపాన నిషేధ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది నేను. అప్పుడు బహుశా 10th క్లాసు, 9th 10th మూమెంట్లో చేశారు. మద్యపాన నిషేధోద్యమానికి మూల వారసులం మేమే. మా డాక్టర్ అంకయ్య గారని వాళ్ళు స్టార్ట్ చేశారు. మొట్టమొదట ఏం చేసామంటే, అప్పుడు సారాయి ప్యాకెట్లు ఉండేవి. ఆ సారాయి ప్యాకెట్లు చింపి ఆ వ్యాన్ల మీద వేసి నింపిపెట్టి, దానికి ఆద్యులు సింహపూర్ సీమలో, అంటే నెల్లూరు జిల్లాలో కలిగిరి మండలంలో పుట్టినటువంటి మద్యపాన నిషేధం ఉద్యమం ఉవ్వెత్తిని ఎగిసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష హోదా లేకుండా కొట్టారు. అప్పుడు స్వర్గీయ నందమూరి ఎన్టీ రామారావు గారు ఎలక్షన్లో మద్యపాన నిషేధం అంటూ వచ్చాడు ప్రజల్లోకి. ఆడవాళ్ళందరూ తండోపతండాలు వేశారు. అదేవిధంగా 2019 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించింది ఏంటంటే మద్యపాన నిషేధం. అంటే జనాభాలో సగం ఉన్నటువంటి ఆడవాళ్ళ ఓట్లు చాలా కీలక పాత్ర పోషించాయి. ఆ మద్యపాన నిషేధం చేస్తాను, దశల వారీగా మద్యపానాన్ని నిషేధం చేసి 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాను అన్న చెప్పిన నాయకుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్నే ఆదాయ వనరుగా మలుచుకొని మద్యం ద్వారా ప్రజల డబ్బును కొట్టేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఈ కలియుగ దానవుడు పాలనని ఆడవాళ్ళందరూ మనసులో పెట్టుకున్నారు. వీడు చెప్పింది ఏంది, చేసింది ఏంది. మనకి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి వాడు మద్యపాన నిషేధం చేయకపోగా ఊరు వాడ మొత్తం గతంలో ఏం చేసేవాళ్ళంటే టెండర్లు పిలిచేవాళ్ళం. ఆయా పార్టీల అధికారంలో ఉంటే అందరూ వేసుకునేవాళ్ళు. యాక్చువల్గా ఏంటంటే గౌడు సామాజిక వర్గం వ్యాపారంలో అధికంగా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే అన్ని వర్గాలు ఒక ప్రధాన ఆదాయం, ప్రజల్ని దోపిడీ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఏం చేస్తారంటే ఈ మద్యం టెండర్లు పాడుకుంటూ అందరు సంపాదించుకునేవాళ్ళు. మండలంలో ఒక 4-5 కన్సార్టియంగా ఏర్పడి టెండర్లు వేసుకునేవాడు. మండలం హెడ్ క్వార్టర్కి ఒక 2 షాపులు ఉంటాయి. అట్లా సంపాదించుకునేవాడు కార్యకర్తలు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే మద్యం, ఇసుక మైన్స్, ఎలక్ట్రికల్ టెండర్, ప్రధానంగా ఆదాయం వచ్చేటటువంటి మన వనరులన్నీ కూడా ఒక ముఠాగా, జెరూసలేం ముఠా అంటుంది. ఈ జెరూసలేం ముఠా సభ్యులందరూ ఏకమైపోయి ఒకడు ఉత్తరాంధ్ర అని, ఒకడేమో రాయలసీమని, ఒకడేమో మధ్యాంధ్ర అని అట్లా పంచుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఈడీ సిబిఐ కేసులో ముద్దాయిలుగా ఉన్నవాళ్ళు, ఆ డిస్టిలరీ కంపెనీలు ఉంటే వాళ్ళందరినీ బెదిరించేసి వాళ్ళ చేత అగ్రిమెంట్లు రాసుకొని బలవంతంగా ఆ కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు అయిపోయి అట్లా ఆ మొత్తం జే బ్రాండ్స్ని, తర్వాత అదాన్ డిస్టిలరీస్ అని కొత్తది పుట్టించారు. అదానిలాగా అదాని సృష్టించినోడు వీడున్నాడు కదా కసాయి రెడ్డి, వేణుంబాకం కసాయి రెడ్డి ఉన్నాడు కదా. అట్లా దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మొత్తం లాగేశారు. ప్రజల రక్తం తాగారు. చాలామంది ఆ మందు తాగిన వాళ్ళంతా కడుపు మంట, కిడ్నీలు చెడిపోయి, లేవర్ చెడిపోయి, కుటుంబాలు చిన్నాభిన్నమైపోయి నాశనం అయిపోయింది. కానీ నేను అంటుండేది ఏంటంటే, ఈ మద్యపానాన్ని మాత్రం ఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది, తర్వాత బీహార్లో మద్యపాన నిషేధం ఉంది. అందువల్ల నేను అంటుండేదంటే ఇది సమాజానికి పట్టినటువంటి ఒక దరిద్రం, చీడపేడ. దీన్ని మనం తొలగించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో డే బై డే ఇంక్రీజ్ అయిపోతుంది. అది లేకుండా అసలు ప్రతి గ్రామాలని, ప్రతి ఇల్లుని, ప్రతి విద్యార్థిని చుట్టుముట్టేసింది. ఎప్పుడైతే మద్యం ధరలు విపరీతంగా పెరిగిపోయినాయో గంజాయి గ్రామాలని చుట్టుముట్టి
ఈ గంజాయి కబలించేసింది. గంజాయికి బానిసలైపోయినారు యువత. ఎక్కడ పట్టినా గంజాయి సిగరెట్లు దొరకటం కానీ, అందువల్ల ఏంటంటే ఈ మద్యానికి సంబంధించినటువంటి ప్రజల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యం వ్యాపారం చేసుకొని దోచేసిన దాన్ని ఎక్కడో రైల్వేలో పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి అనే అతన్ని తీసుకొచ్చి తద్వారా అది కుంభకోణానికి పాల్పడ్డారు. ఒక బీర్ కేసు కింద అని సాయంత్రానికి తాడేపల్లి కొంపకు పోయిన డబ్బులు వాస్తవం. అన్ని రంగాల్లో అమ్మాయి. ఇప్పుడు పత్రికా రంగంలో సాక్షిని అడ్డం పెట్టుకొని కొట్టేశారు, ఇది యాళ్ళు ముసుగు. అవును. తర్వాత సాక్షి టీవీని, సాక్షి పేపర్లో పనిచేసేటటువంటి జర్నలిస్టులకి అందరికీ ప్రభుత్వం ద్వారా జీతాలు వచ్చినాయి. అన్ని రంగాల్లో కూడా ఇచ్చిన్నకరమైనటువంటి పాలన చేయటం వల్ల ఏమైందంటే ప్రజలు గుణపాఠం చెప్పారు, పంగనామాలు పెట్టారు. చివరగా గోవిందుడికే పంగనామాలు పెట్టిండు. సో ఇప్పుడు ఫలితం అనేది ఎలా ఉంటుంది అనేది, ఏంటల్ స్వామితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది, ఇప్పుడు తప్పు చేయడం ఎందుకు, శిక్ష పట్టడం ఎందుకు? ఎందుకంటే ఒక వ్యక్తి దొంగగా మారితే, నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను 10 మంది తాగుబోతుల మధ్యలో ఒక మంచోడు ఉన్నాడు అనుకున్నాను. వాడిని తాగుబోతాడు అంటారా, మంచోడు అంటారా? వాడు తాగడు సహజంగా. కానీ 10 మంది తాగుబోతుల మధ్య ఒక మంచోడు కూర్చుంటే వాడిని కూడా వాడితో జతగడతారు. ఒక దొంగోడితో సావాసం చేసినందుకు, ఒకడేమో డిఫెన్స్లో పనిచేసిండు, ఎవరు, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్, అధర్మారెడ్డి తిరుపతిలో పనిచేసిండు చూసావా? మన ఐఏఎస్లో అది ఒక భాగం అన్నమాట. వాడు కటకటాల పాలు కాబోతుంటాడు. తర్వాత ఇతను వాసుదేవరెడ్డి అన్న అతను డిప్యుటేషన్ మీద తీసుకొచ్చారమ్మా. ఈ రైల్వేలో సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నోడికి ఏం పోయే కాలం, ఆడొచ్చే జీతం డబ్బులు చాలా, పెళ్ళాం బిడ్డలతో ప్రశాంతంగా ఉండవు. ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. వాడు ఇంకొకడు వెంకటరెడ్డి కోస్ట్ గార్డులో పనిచేస్తున్నాడు. అంటే మెరైన్ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, కోస్ట్ గార్డులో పనిచేసేటోడు. వాడు ఇలా పెళ్ళాం బిడ్డలను వదిలేసి జంప్ అయిపోయిందా, ఏడకి పోయిండో కూడా తెలియదా? అంటే వాడు మైనింగ్ డిపార్ట్మెంటు, ఈ వాసుదేవరెడ్డి అనేవాడు లెక్కర్ డిపార్ట్మెంటు, ఈడేమో అదే ధర్మారెడ్డి, ఈ అధర్మారెడ్డి ఉండదు చూసావా తిరుమల దేవస్థానం, ఈ అధర్మారెడ్డి అక్కడ. అంటే వీళ్ళందరూ ఎవరితో సామాసం చేసిండు? గత చరిత్ర తీసుకోవాలి కదా. గత చరిత్ర ఏమన్నా ఘనంగా ఏం లేదు కదా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 43,500 కోట్లు ప్రజాధనాన్ని లూటీ చేసిన లఫూట్గాడు దగ్గర మీరు ఎలా పనిచేశారు? అంటే మిమ్మల్ని ఇరికిస్తాడండి. సెన్స్ ఆఫ్ మనిషి సెన్స్ చెప్పదా? ఇప్పుడు ఆ కల్లు రఘురామరెడ్డి వాడు బతికేమవుతుంది? నేను లండన్లో లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఎత్తేసిండ్రు, ఇప్పుడు వాడు బతికేమైంది? తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు వాడు బతికేమైంది? తర్వాత పివి సునీల్ కుమార్ గాడు ఫినిష్ ఇట్ అన్నాడంట, వాడిని చంపేయమన్నాడంట రఘురామకృష్ణరాజుని, రాజుగారి గది అంటారు దాన్ని. అందువల్ల ఏంటంటే ఒక జగనాసురుడితోటి, ఒక కలియుగ దానవుతోటి, ఒక కలియుగ కల్లుడితోటి, కలియుగ కాకరతోటి సామాసం చేస్తే ఏమవుతుంది చెప్పండి? మీరు దొంగలుగా మారిపోయారుగా. ఇప్పుడు మీ పెళ్ళాం బిడ్డలు బయట తిరగలేరుగా. ఎవడన్నా మీ కొంపలకు రావాలంటే వేస్తారో. అందువల్ల దొంగోడితో స్నేహం మంచిది కాదు. ఇప్పుడన్నా మంచోడు పక్కన కష్టమో నచ్చమో, మంచోడు పక్కన మంచిది తాగిన బతకొచ్చు, కానీ వాడు చెడ్డోడి చేత బీరు బాటిల్ ఇస్తున్నాను. కానీ వాళ్ళు ఒకవేళ అలా తెలిసినా, ఇలా సాహసం వద్దని తెలిసినా బయటికి రావడానికి లేదు వాళ్ళకి. ఒకవేళ వచ్చినా జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదో ఒక థ్రెట్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి థ్రెట్ కాదమ్మా, సమాజం నిలువ కోల్పోతల్లా. ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులకి ఎంత గౌరవం ఉంటుంది సంఘంలో, ఆ గౌరవం కోల్పోయి దొంగనా కొడుకులుగా మిగిలిపోయారుగా, కర్కోటకులుగా మిగిలిపోయారుగా. అందువల్ల కలియుగ కాకరి, ఆ కలియుగ కాకరితోటి మీరు సామాసం చేసిన పాపానికి ఎంత కష్టపడితే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతారు. డే అండ్ నైట్ కష్టపడినటువంటి ఆఫీసర్లు అందరూ నడి బజార్లో నగ్నంగా నిలబెట్టిండుగా. మిమ్మల్ని బట్టలు ఓడదీయలేదే కానీ నడి బజార్లో నగ్నంగా నిలబెట్టిండు కదా. వీళ్ళ బతుకులు నేను చెప్పినాను, వరుసగా చెప్తుంటే చూసుకుంటే ఎంత హృదయ విదారకం అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడో ఎంబీబీఎస్ చదువుకొని మోడలింగ్ రంగంలో, ఆ అమ్మాయి ఎక్కడో బొంబాయిలో ఉంటే ఆ అమ్మాయి జీవితంతో ఆడుకున్నారుగా. ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటే ఇప్పుడు ఆదిపరాశక్తులు అంటున్నారు. అమ్మాయి వృత్తిగా ఏదో చేసుకుంటున్న అమ్మాయిని తీసుకొచ్చి ఇవాళ ఏమైంది, మొత్తం కాకి బట్టలు కూడా తీసుకున్నారా? ఒక విధంగా ఈ దొంగోడితో సావాసం చేసిన వాళ్ళందరూ ఇవాళ జైలుకి పోవాల్సి వస్తుందా? వాడికి అలవాటం అది. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీపీ ఆచార్య అని ఒక ఐఏఎస్ ఆఫీసరు, శామిల్సన్ ఒక ఐఏఎస్ ఆఫీసరు, శ్రీలక్ష్మి ఒక ఐఏఎస్ ఆఫీసరు, మొత్తం జైలు బతుకులు బతికిర్రగా. వాళ్ళని చూసుకున్న వాడు ట్యాక్ రికార్డు చూసుకున్న పని చేయబడలే. అంటే ఒక అహంకారం వాళ్ళకి ఏంటంటే ఒక మెస్మరైజ్ చేశాడు. వశీకరణం అంటారమ్మా. పురాణ కాలంలో వశీకరణం అనే ఒక విద్య ఉంటుంది.
ఈ శాతబడి తెలంగాణలో బాణామతి అంటారు, రాయలసీమ ఆంధ్రాలో ఏమంటారంటే శాతబడి అంటారు. ఈ వశీకరణ విద్య నేర్చుకొనిడు 30 ఏళ్ళు వాడే ముఖ్యమంత్రిగా ఉంటాడని నమ్మించాడు. 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పిండంట. ఇప్పుడు ఈడేమన్నా జ్యోతి బోస నిజాయితీకి బతుకుతా, ఈడేమన్నా నవీన్ పట్నాయక్ వాళ్ళ కుటుంబమా? ఇది దౌర్భాగ్య కుటుంబం. ఈ కుటుంబమే దొంగల కుటుంబం. ప్రజల రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల ఆస్తులు దోపిడీ తీసుకుని గజదొంగల కుటుంబంతో మీరు గజదొంగతో చేతులు కలిపారు, మిమ్మల్ని దొంగలు చేసారు. వాడితో పాటు మీరు కూడా నాతో పాటు తోడు ఉండాలి కదా జైల్లో. అందుకని అందరిని తీసుకుపోతుండు. ఇప్పుడు 100 గుడ్లు తిన్న ఒక రాబందువులు ఉంటాయండి. రాబందువులు అని బోర్డు ఉంటుంది, చచ్చిపోయిన పశువులు తింటుంటాయి రాబందువులు. 100 గుడ్లు తిన్న రాబందువు ఒక గాలివానకు చచ్చిందంట. ఎందుకు తెలుసా సామెత అన్నదే? ఇప్పుడు ఎవ్వరు చూడలేదు అనుకున్నటువంటి రాజశేఖర్ రెడ్డి మహామేతగా ఎలా మిగిలిపోయాడు, మహామేతగా ఎలా మిగిలిపోయాడు రాజశేఖర్ రెడ్డి? నన్ను చట్టం ఏం చేయలేదు అనుకున్నారా? ప్రజలు నన్ను ఏం చేయలేరు అనుకున్నారా? నువ్వు చేసిన వెనక పక్కన సంక్షేమం ముసుగులో నువ్వు చేసిన దోపిడీని కోర్టులు న్యాయస్థానాలు ఏం చేయకపోయినా ప్రకృతి ఏం చేసింది? పావురాళ్ళ గుట్ల పీసి చేసింది. అందుకు చెప్పే ఈ సామెత, 100 గొడ్లు తిన్న రాబందువు ఒక్క గాలివానకు చచ్చిందంట. అట్టే నువ్వు చేసిన పాపాలు ఎవడు చూడలేదనుకోబాకు. ఎవ్వరు ఏం చేయలేకపోయినా నేచర్ ఫైనల్గా జస్టిస్ చేస్తుంది. నేచర్ అనేది జస్టిస్ చేస్తుంది. ఈడికి కూడా వాడు ఎబ్బకు పట్టిన గతే పట్టద్దమ్మా. జగనాసురుడికి ఈ కలికాల కాకరకాయ వాళ్ళ అబ్బకు పట్టిన గతే పట్టద్ది. జరగకపోతే నన్ను అడగండి. ఖచ్చితంగా వాడు దుర్మార్గుడు, ప్రజల సొమ్ము దోచేసిన నరరూప రాక్షసుడు, కలికాల జగనాసురుడు. వాడు అబ్బకు పట్టిన గతే ఈ జగనాసురుడికి, ఈ జెరూసలేం జార్జి గాడికి పట్టద్ది. ఆలోచన నేను అంటున్నదంటే ధర్మంగా ఉండండి. ఎవడైనా సరే రాజకీయ నాయకులు సేవ ముసుగులో వచ్చి 1000 కోట్లు కొట్టేయటం కాదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చారా అంటే ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా 40 మంది దొంగల్లాగా ప్రజల సంపదను లూటీ చేయడానికి రాజకీయాల్లోకి వస్తారా? రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ కోసం వచ్చారు కాబట్టి ప్రజలకు సేవ చేసుకోండి అంతే తప్ప సేవకులుగా ఉండగానే దేశ ప్రధాని చెప్పాడు నేను ప్రధాన సేవకుడిని అన్నాడు. ప్రజలకి నేను ప్రధాన సేవకుడిని అన్నారు. మీరు ప్రజలకు సేవకులుగా ఉండాలి కానీ ప్రజల సొమ్ము లూటీ చేసే లఫుట్లాగా ఉండొద్దని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులకు కూడా నేను ఇదే చెప్తున్నా. ఒక ఇల్లు చాలు, ఒక కారు చాలు, ఒక ₹1 కోటి బ్యాంక్ బ్యాలెన్స్ చాలు, అంతవరకు సంపాదించుకోండి. పోతా పట్టకపోయేది ఏమీ లేదురా బిడ్డ. శ్మశానంలో బూడిది కూడా నీ ఎంబడి రాదు, గంగలో కలిసిపోతూ తల్లి గర్భం నుండి నువ్వేం తీసుకురాలా, మళ్ళీ ఏదో ఒక రోజు భూగర్భంలో కలిసిపోతావు. అందువల్ల అవినీతికి పాల్పడకండి. ఒక ఇల్లు సంపాదించుకోండి, ఒక కారు సంపాదించుకోండి, ఒక ₹1 కోటి బ్యాంక్ బ్యాలెన్స్ చాలు. ఏ లక్షాధికారైనా లవణం అన్నమే మింగు, మెరుగు బంగారం మింగబోడు, ఆకలిస్తే అన్నమేనమ్మ పిడికిడ అన్నం చాలు. అందువల్ల అవినీతికి పాల్పడకుండా ఆత్మీయత అనురాగం ఆడంబరాలకు దూరంగా ఉండి ఆత్మీయత అనురాగం అందరితో కలిసిమెలిసి బతకాలి. కానీ అవినీతి పరులుగా దుర్మార్గులుగా ఉంటే తుప్పు అని మొఖాన వస్తారు దోవన పోతుంటే. ఏ ఫంక్షన్లకు పోలేవా, పెళ్ళిళ్ళకి పోలేవా, ఏ బంధువు నీ కొంపకు రాడా? అవును, మొఖాన ఊపించుకోవటం ఎందుకు? ప్రజల సొమ్ము దోపిడీ చేయకుండా ఉన్న 4 రోజులైనా ఈ భూమండలం మీదకి వచ్చినాం కాబట్టి ప్రశాంతంగా నీతిగా నిజాయితీగా బతకండి. ఒకవేళ మీకు అంత అవినీతి చేయాలంటే చాలురా, ₹1 కోటి చాలు, ఒక ఇల్లు చాలు, ఒక కారు చాలు, ప్రశాంతంగా బతకండిరా. ఎందుకురా దుర్మార్గుల్లాగా బతకటరని మాత్రం నేను చెప్తున్నాను. వీళ్ళు కాదమ్మా, వీళ్ళ డెకాయిట్లు మొత్తం ఆస్తులన్నీ ప్రభుత్వం అటాచ్ చేసుకోవాలా. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వెనక్కి తీసుకున్నప్పుడే నేటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు నమ్ముతారు. మనం కేసులు పెట్టుకుంటా పోతే వాళ్ళు దోచిన సంపదను రికవరీ చేయలేదనుకో ప్రజలు నమ్మరు కూటమి ప్రభుత్వాన్ని. అరెస్ట్తో పాటు వాళ్ళ ఆస్తులు కూడా అటాచ్ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వెనక్కి తీసుకున్నప్పుడే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని నమ్మతారని మాత్రం నేను చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.